మా మా అప్పుడున్న పరిస్థితుల్లో మా పార్టీ విధానం అది. ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ఏంటి అనేది కొత్త విధానం కోసం మేము చర్చించి నిర్ణయం తీసుకుంటాం అంటాడు. ఇంకా కొత్త నిర్ణయం ఏంటి? అమరావతి రాజధాని అని ప్రజలు ఓటేశారు కదా. ఇప్పుడు అదే చెప్పేస్తారండి. 2014లో ప్రజలు ఇది చేశారు. 2019లో ఆయన 3 రాజధానుల నినాదంతో వెళ్ళాలా ఎలక్షన్కి కదా. వెంకటకృష్ణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు ఏమన్నా కాటికాపర పని చేశాడండి ఎప్పుడన్నా? అంటే కర్ర తీసుకొని శ్మశానాల దగ్గర ఉన్న కాటికాపర పని చేశాడా? అమరావతి శ్మశానం తెలుసండి. అమరావతి శ్మశానం అన్న సంగతి బొత్స సత్యనారాయణకి ఎలా తెలుసు నేను అడుగుతున్నా. వెంకటకృష్ణ గారు, మీకు బొత్స సత్యనారాయణ అంటే జర్నలిస్ట్ కాబట్టి కాస్త పెద్దోడు కాబట్టి ప్రేమ చూపించలే కానీ మాకు బద్ద విరోధి. అమరావతి మహిళలని అమరావతి ప్రాంతాన్ని హననం చేసిన వ్యక్తుల్లో ప్రథముడు. నాటి విభజన పరంలో కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఈయన కాలంలో చెప్పులు వేసుకొని మీరు నన్ను అన్నారు కాబట్టి నేను కూడా మాట అంటా మిమ్మల్ని. మీరు జర్నలిస్ట్ కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అంటే మీకు ప్రేమ ఎక్కువ కావచ్చు అని మీరు అన్నారు కదా. మరి అమరావతిని రాజధానిగా చేసినందుకు తెలుగుదేశం పార్టీని తాడేపల్లిలో, మంగళగిరిలో, అదే పక్కనున్న పెదకూరపాడులో, ఈ పక్కనున్న మొత్తం చుట్టుపక్కల అన్ని చోట్ల ఓడించారు కదండి 2019లో. మరి ఇంకా మీకు మాత్రం కృతజ్ఞత ఎక్కడుంది? అమరావతిని రాజధాని చేశారనే ప్రేమ అభిమానం చంద్రబాబు నాయుడు మీద మీకు ఉందా? కృతజ్ఞతే లేదు మీకు. వెంకటకృష్ణ గారు ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. అటైతేనేమో ప్రజాస్వామ్యం, ఇటైతేనేమో ప్రేమ మాది. మరి అంతే కదా. ఇప్పుడు బొత్స గారు అన్నారు తప్పు చేస్తే చర్యలు తీసుకోమన్నారు. మళ్ళీ ఆయన కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా మళ్ళీ ఈ రోజు కూడా అది శ్మశానమని అన్నాడు. నేను ఈ రోజున అమరావతి మహిళలకి రైతు జేఏసీలు కూడా చెప్తున్నా, ఫిర్యాదులు చేయండి పోలీస్ స్టేషన్ లో. ఇది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే చర్య. పోసాని కృష్ణమురళి చేసిన చర్యకి ఈ రోజున బొత్స సత్యనారాయణ చేసిన చర్యకి తేడా ఏంటండి? ఒక నేల ఒక ప్రాంతం రాజధానికి భూములు ఇచ్చిన రైతాంగం నువ్వు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా నా నేలని శ్మశానం అంటే మా ప్రాంతాన్ని ఎడారి విషయం మాట్లాడితే కిచ్చిత్తు సిగ్గు లేకుండా ఓడిపోయిన తర్వాత కూడా దానికి పరిష్కారం ఏంటండి? మీకు తెలుసో లేదు, వీళ్ళు 3 రాజధానులని నెత్తిన మూట పెట్టుకుని మొన్న ఎన్నికల్లో పోయారు కదా. 2019లో వీళ్ళు ఫ్యామిలీ మొత్తం పోటీ చేసింది. నాకు తెలిసి బొత్స గారి పోటీ చేశారు, భార్య పోటీ చేసింది, ఇంకా అల్లుడు ఎవరో పోటీ చేశారు. మొత్తం డిపాజిట్లు లేకుండా పోయారుగా. ఇంకా సిగ్గురాదండి. ఏంటి సార్ ఈ రోజున మళ్ళీ కూడా 3 రాజధానులు అని చెప్పి ఎవరిని భయపెడతారు? అంటే వచ్చే పారిశ్రామికవేత్తలను భయపెడతారా? రాజధాని అభివృద్ధి చేస్తే మళ్ళీ తవ్వేస్తారా? మళ్ళీ అడవిని పెంచుతారా? మళ్ళీ పాములు పెంచుతారా? ఇది ఎంత దుర్మార్గం అండి. ఇప్పుడు ఈ రోజు మొన్న 5 ఏళ్ళు వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో ఉన్నారు, అదే సచివాలయంలో ఉన్నారు, అదే హైకోర్టులో పరిపాలన చేశారు, కొంప కొట్టుకున్నారు, గూడు కట్టుకున్నారు, తిన్నారు, తాగారు, అన్నీ చేశారు అక్కడ అమరావతిలో. మళ్ళీ శ్మశానం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన పెద్దరికం ఉందండి లేదా భూమి మీద నూకలు ఎక్కువ ఉన్నాయని చెప్పి పుట్టాడు బొత్స సత్యనారాయణ గారు? వాళ్ళ ఫ్రెండ్ కదా బాబ్జీ గారు చెప్పాలి. బాబ్జీ గారు ఎందుకు బొత్స గారు ఇలా అన్నారు? తర్వాత బొత్స గారు ఇంకో మాట అన్నారు బాబ్జీ గారు.